వెల్కమ్ టు మై ఛానల్ అశ్విత వరల్డ్. టుడే రెసిపీ స్మైలీస్. ముందుగా ఒక బౌల్ లోకి 3 కట్ చేసుకొని పెట్టుకున్న ఆలుగడ్డలు, కొంచెం వాటర్, కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకి ఇలా సాఫ్ట్ గా అయిపోతాయి ఆలుగడ్డలు. మంచి సాఫ్ట్ గా ఉడకబెట్టుకోవాలి, అలా అయితేనే స్మైలీలు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇలా పొట్టు తీసుకొని వేరే బౌల్లోకి వేసుకోవాలి. స్మాషర్ తో ఎంత వీలైతే అంత మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అస్సలు ఎక్కడ కూడా ఆలుగడ్డ ముక్కలు ఉండకుండా చూసుకోవాలి. అలా అయితేనే స్మైలీలు చేసినప్పుడు పర్ఫెక్ట్ గా వస్తాయి, లేదంటే విరిగిపోతాయి. పిల్లలు రెగ్యులర్ గా ఏదైనా స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టొచ్చు. ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా. 3 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల స్మైలీలు క్రిస్పీగా వస్తాయి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను నేను సాల్ట్. పిండికి బాగా పట్టేట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ ఆలుగడ్డ, కార్న్ఫ్లోర్, ఉప్పు ఉంటే సరిపోతుంది. మనకి ఈజీగా ఇంట్లోనే స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా వాటర్ యూజ్ చేయకూడదు, అలా అయితేనే స్మైలీలు చేసినప్పుడు అంటుకోకుండా బాగా వస్తాయి. పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని మనం చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా రోల్తో ప్రిపేర్ చేసుకోవాలి. అంత హార్డ్గా ఉండదు పిండి కాబట్టి కొంచెం నెమ్మదిగా చపాతీ కర్రతో ప్రెస్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం స్మైలీస్ అనేవి లావుగానే ప్రిపేర్ చేసుకోవాలి. మరీ సన్నగా చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి, అంత మెత్తగా ఉండవు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలంటే కొద్దిగా స్మైలీస్ అనేవి మందంగా చేసుకోవాలి. ఏదైనా ఇలా క్యాప్తో రౌండ్గా ఉన్న దాంతో కట్ చేసుకోవాలి. మన దగ్గర స్ట్రాస్ ఉంటాయి కదా, వాటితోనే ఐస్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా దగ్గర స్ట్రా లేదు కాబట్టి నేను ఇక్కడ పీలర్ ఉంటుంది కదా, దాంతో స్మైలీ అండ్ ఐస్ ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదా, ఒక్క 2 నిమిషాల్లో మనకి డిజైన్ కూడా రెడీ అయిపోతుంది. ఇలా ఐస్ ప్రిపేర్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో ఏదైనా ఉంటే ఇంకా తొందరగా చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా చుట్టూ ఉన్న పిండినంతా తీసేసి స్మైలీ ఒకటి తీసుకోవాలి. చాలా ఈజీగా వస్తుంది, అస్సలు అంటుకోదు. మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది. వీటిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసి పెట్టొచ్చు పిల్లలకి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా స్మైలీస్, ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం స్మైలీ షేప్తోనే కాకుండా వేరే నార్మల్గా కురుకురే షేప్ అయినా లేకపోతే షెగోడి షేప్ అయినా ఏ షేప్లో అయినా చేసుకున్నవి పర్ఫెక్ట్గా వస్తాయి. పిల్లలు కొద్దిగా డిఫరెంట్గా ఉంటే తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, అందుకని ఈ షేప్తో చేస్తే చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే లోపల కుక్ అవ్వకుండా పైన మాడిపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. మీరు మీ పిల్లలకి ఆలుగడ్డలతో ఎలాంటి స్నాక్స్ చేస్తారో నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేసేయండి. ఒకవేళ మీరు ఈ స్మైలీస్ ట్రై చేస్తే ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.